హాయ్ ఫ్రెండ్స్, ఇంకో ప్రాబ్లం హోంవర్క్ ప్రాబ్లం చూసుకున్నాం. ఓకే, సెకండ్ ప్రాబ్లం ఇంటిగ్రల్ x minus 2 x plus 2 x plus 3 x plus 2 into x plus 3. ఇదిగో సేమ్ అలాగే, అసలు 4 క్వశ్చన్లు 5 క్వశ్చన్లు సేమ్ అలాగే. ఓకే, అదే ప్రొసీజర్ మనం ఫాలో అవుతే ఆన్సర్ వచ్చింది. ఓకే, చెప్తాను మళ్ళీ, ఎందుకంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి మీకు. ఐ విల్ డూ ద ప్రొసీజర్. సి సొల్యూషన్ వచ్చేసరికి గివెన్ దట్ ఇలా రాయాలి నీట్గా. గివెన్ దట్ x minus 2 x plus 2 into x plus 3 ఇంటిగ్రల్ dx. ఏది ఇచ్చారో అది రాసేయడమే. ఓకేనా, ఏది ఇస్తే అది రాయడమే. దెన్ దీన్ని ఎలా సపరేట్ చేయాలి? ఇందాక వీడియోలో, ప్రీవియస్ వీడియోలో ఎలా సపరేట్ చేసామో అలాగే సపరేట్ చేద్దాం. ఇక 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏబి వస్తుంది అంతే. ఇంటిగ్రల్ a బై x plus 2 dx ప్లస్ b బై x plus 3 dx ఇలా వస్తుంది. ఓకే, దెన్ మనం ఏం కనుక్కోవాలంటే ఏబి కనుక్కోవాలి కాబట్టి నార్మల్గా ఇంటిగ్రేషన్ లేకుండా ఏబీలు కనుక్కుందాం. ఓకేనా, x minus 2 బై x plus 2 ఇంటూ x plus 3 ఇది దీని ఎలా రాసుకోవచ్చు? కింద 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఏ బై ఒక ఫ్యాక్టర్ x plus 2 ప్లస్ బి బై ఇంకో ఫ్యాక్టర్ x plus 3. దీని ఎల్సిఎం తీసుకుంటే ఎలా వచ్చింది? దీనికి ఎల్సిఎం తీసుకుంటే ఎలా వచ్చింది చూడండి. x minus 2 బై x plus 2 ఇంటూ x plus 3. దీనికి ఎల్సిఎం తీసుకుంటే ఇదే కదా, x plus 2 ఇంటూ x plus 3 x plus 3. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ a ఇంటూ x plus 3 ప్లస్ b ఇంటూ x plus 2. ఓకే, a ఇంటూ x plus 3 ప్లస్ b ఇంటూ x plus 2. ఓకే, ఇది క్యాన్సిల్. దెన్ we can get a equation x minus 2 is equal to a x plus 3 plus b x plus 2. ఓకే, మనం ఏం కనుక్కోవాలి? ఏ కనుక్కోవాలి, బి కనుక్కోవాలి. ఫ్యాక్టర్స్ x plus 3 కి ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు -3 ఇది ఒక ఫ్యాక్టర్, x ఈజ్ ఈక్వల్ టు x plus 2 ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ x ఈజ్ ఈక్వల్ టు -2 ఇది ఒక ఫ్యాక్టర్. మనం ఏ కనుక్కోవాలంటే -2 పెట్టాలి, బి కనుక్కోవాలంటే -3 పెట్టాలి. ఓకే, నో వీ కెన్ ప్రొసీడ్ ఫర్ ప్రొసీజర్. చూడండి, దెన్ పుట్ x ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఏం కనుక్కున్నాం? ఏ కనుక్కున్నాం, బి కనుక్కున్నామా? ఏ కనుక్కున్నాం. అప్పుడు ఏం పెట్టాలి? -2 పెట్టాలి. ఓకేనా, -2 పెడదాం. -2 ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ లో x ప్లేస్ లో -2 పెట్టాను. -2 మైనస్ ఉంది ఇక్కడ, -2. ఓకే, a -2 ప్లస్ 3 ప్లస్ b -2 ప్లస్ 2 -2 ప్లస్ 2 0. ఓకే, 0 అయింది. -2 -4. ఓకే, -4 ఈజ్ ఈక్వల్ టు, ఇక చూడండి, a -2 ప్లస్ 3 1, a1 ప్లస్ 1 -1. పెద్ద నెంబర్కి పాజిటివ్ సింబల్ ఉంది కాబట్టి +1. ఓకే, దెన్ ఇది అనేది ఏ కనుక్కోవాలి. ఏ అంటే ఇప్పుడు ఇదేంటిది, ఇంటూలో ఉంది, ఇటు వస్తే డివిజన్ లో అవుతుంది. -4 డివిజన్ బై 1, దెన్ -4 అనేది ఆన్సర్. a ఈజ్ ఈక్వల్ టు -4. దెన్ పుట్ x ఈజ్ ఈక్వల్ టు -3 పెడతాం దీనికి. -3 -2 ఈజ్ ఈక్వల్ టు a
-3 + 3 ప్లస్ బి -3 + 2. ఓకే, ఇలా వచ్చింది. అప్పుడు చూడండి ఇక్కడ ఏమైంది -5. ఓకే, ఇది 0. -3 + 3 ఏమైంది 0. -3 + 2 1. A1 ద బిగ్గెస్ట్ వాల్యూ కి ఏ సైన్ అయితే ఆ సైన్ వస్తుంది. ఓకే, -1 బి మైనస్ క్యాన్సిల్. ఓకేనా, దెన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత 5/1 కాబట్టి 5. ఓకే, ఇప్పుడు మనం ఏ వచ్చింది బి వచ్చింది. మళ్ళీ ఇంకోసారి రాద్దాం. ఇది ఇంటిగ్రల్ x-2 division by x + 2 × x + 3 dx is equal to integral a/x + 2 dx plus ఇంటిగ్రల్ b/x + 3 dx. అది రాసుకుంటే ఏ ప్లేస్ లో బి ప్లేస్ లో మనం ఏ కనుక్కున్నాం. ఏ అనేది -4 వచ్చింది, బి అనేది 5 వచ్చింది, +5 వచ్చింది. అది అక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోద్ది. ఇంకోసారి మనం రాస్తాను. ఇంటిగ్రల్ x - 2 x + 2 into x + 3 is equal to integral a/x + 2 dx plus integral b/x + 3 dx. ఓకే, ఏ ఎంత వచ్చింది మనకి -4. మైనస్ కదా, ఇక్కడ ఏం రాయాలి -4. ఓకే, దెన్ బి ఎంత వచ్చింది 5. ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి నేను మైనస్ అనేది దీన్ని బయట రాయొచ్చు కదా, రాస్తాను. మైనస్ అనేది బయట రాస్తా. అప్పుడు మనకి వి నో ద ఫార్ములా ఆఫ్ ఇంటిగ్రేషన్ 1/x dx అంటే log x + c. ఇది 1/x ఎలా అవుతుందో చూద్దాము. ఇక్కడ 4 అనేది నేను బయట తీసుకెళ్ళాను అనుకో, -4 ఇంటిగ్రల్ 1/1 + 2 dx ప్లస్ 5 ఇంటిగ్రల్ 1/1 + 3 dx. ఓకేనా, dx అలా వస్తుంది. అప్పుడు 1/x ఫామ్ లో ఉంది. x ఏంటి x + 2, ఇక్కడ x ఏంటి x + 3. దెన్ వీ కెన్ రైట్ log x + c అనేది రాయొచ్చు. -4 ఓకే, log x + 2 ప్లస్ 5 log x + 3 plus c. This is the answer of this question. Again I will do we have 8 questions more. ఒక 4 videos లో మనం పూర్తి చేద్దాం, నో ప్రాబ్లం. దిస్ ఈస్ ద 5th వీడియో. అందరు ట్రై చేయండి. ఇంకా 8 క్వశ్చన్స్ ఉన్నాయి కదా హోంవర్క్ ప్రాబ్లము. ఇలాగే ప్రొసీజర్ మాత్రం ఇదే, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై క్లాస్.